ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన ఆ దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాటలు బట్టి ఆ దేవాదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. గత వారం పరిశుద్ధాత్మదేవుడు మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం నుండి 5వ వచనము ద్వారా కొన్ని వచనాలు మనకు నేర్పించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గత వారం పరిశుద్ధాత్మదేవుడు నేర్పిన పాఠం ఏంటంటే తండ్రి విచారించుట. మన తండ్రి విచారము కలిగి ఉండేటప్పుడు ఏ విధంగా ఆ విచారణ బట్టి కుమారుడు ఎంత బాధపడతాడో గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు అదే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము ద్వారా కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. దేవుని మాటలు పంచిపెట్టుట అది మీ కుటుంబానికి ఆశీర్వాదం, మీ బిడ్డలకి ఆశీర్వాదం. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము ద్వారా కొన్ని వచనాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విందాం. వాడు ఇదిగో ఆ పట్టణంలోన దైవజుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు. ఇక్కడ ఎప్పుడైతే తన యజమాని బాధపడుతున్నాడని చెప్పి ఎప్పుడైతే తన యజమాని బాధపడుతున్నాడో అక్కడ ఏమంటున్నాడు? అక్కడ 5వ వచనములో 5వ వచనము, నా తండ్రి మన కొరకు విచారించునేమో అని సౌలు తన యొద్ద పనివానితో చెప్పగా, ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడంటే తన పనివాడితో చెప్తున్నాడు, నా తండ్రి బాధపడతాడేమో, చాలా దూరం వచ్చేసాం, చాలా ప్రదేశాలు దాటి వచ్చేసాం, అరణ్యాలు తిరిగాం, ఎఫ్రాయిము తిరిగాము, ఆ యొక్క గాడిద దొరకలేదు కనుక ఇప్పుడు నా తండ్రి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడని విచారముతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. ఎవరో? యజమాని. ఎవరో? కానీ అక్కడ పనివాడు ఏం చేస్తున్నాడంటే ఆ యజమానికి ధైర్యం చెప్పాలని చూశాడు. ఏం చేశాడు? ఆ బాధను చూడలేకపోయాడు. యజమాని యొక్క బాధ ఎవరు చూడలేకపోయాడు? పనివాడు చూడలేకపోయాడు. ఇప్పుడు ఆ పనివాడే సౌలును దేవుని వైపు తిప్పేవాడిగా మారాడు. ఎలా అవుతాడు? సౌలును ఒక గాడిదల కాచుకునే యజమానిని ఇప్పుడు ఆ పనివాడు ఏం చేయబోతున్నాడంటే దేవుని వైపు మళ్లింపబోతున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుని వైపు తిప్పబోతున్నాడు. ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆ పనివాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇదిగో ఆ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, ధైర్యపరుస్తున్నాడు. తన యజమాని బాధపడతా ఉంటే ఒక పనివాడు ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. ఈ రోజున సౌలుని దేవుని వైపు తిప్పడానికి ఒక మనిషి కావాల్సి వచ్చింది. ఆ మనిషి ఎవరంటే తన కిందవాడు. ఎవరో? పని చేసేవాడు. యజమాని బాధపడుతున్నాడని చెప్పి ఏం చేస్తున్నాడు? ఆ యజమాని ఎలా బాధపడుతున్నాడు అంటే తన తండ్రి నా కోసం చూస్తుంది, నేను ఎంతో దూరం వచ్చేసాను, అరణ్యములు దాటేశాం, అనేక ప్రాంతాలు దాటేశాం, ఆ గాడిద ఇంకా కనపడలేదు. కనుక అప్పుడు ఈ యొక్క యజమానికి ఉన్న పనివాడితో చెప్పిన మాటను బట్టి ఆ పనివాడు ఒక సలహా ఇస్తున్నాడు. ఏం సలహా అంటే ఇదే ఆ సలహా. ఆ సలహా ఏం ఇస్తున్నాడో చూద్దాం. ఇదిగో ఆ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గము అతడు మనకు తెలియజేయనేమో అని అతని తెలియజేయనేమోనని అతని యొద్దకు వెళ్దుము రండని చెప్పిన. ఏమంటున్నాడు? దేవుని వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? ఆ పనివాడు చేస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నువ్వు 3 పూట్లు తినటానికి ఎవరో నీకు సహకారి? 3 పూట్లు నువ్వు తినటానికి నీకు సహకారిగా ఉన్నవాడు ఎవడు? నీ యజమాని. నువ్వు ఎవరి చేతను పనికి వెళ్తున్నావో ఆ కుటుంబము ఇప్పుడు ఏమవుతుంది? ఆ కుటుంబాన్ని మార్చేది ఎవరు? ఇప్పుడు యజమానిని మార్చబోతున్నాడు ఒక పనివాడు. ఎవరి వైపు తిప్పుతున్నాడు?
లేనిపోని మాటలు చెప్పట్లా, యథార్థం వైపు తిప్పుతున్నాడు, నిజమైన దేవుని వైపు తిప్పుతున్నాడు. ఈ రోజున దేవుడు నీతో సూటిగా, నాతో సూటిగా, మా అందరితో మాట్లాడుతుంది ఏమంటే, నీవు ఎక్కడైనా పని చేస్తుంటే నీ యజమానికి దేవుని గురించి చెప్పావా? నువ్వు ఏ స్థలములో పనిచేస్తున్నావో, లేదా ఏ ఉద్యోగంలో పనిచేస్తున్నావో, ఎక్కడైనా పని చేస్తుంటే దేవుని గురించి చెప్పేవాడిగా నువ్వు ఉన్నావా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ పనివాడు? దేవుని వైపు తిప్పుతున్నాడు, దేవుని మార్గం వైపు తిప్పుతున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, నీ పిల్లలతోనూ నీ కుటుంబంతోనూ దేవుడు మందిరంలోకి హ్యాపీగా ఉంటున్నావు. కానీ నీకు కడుపు నిండా పెట్టే, నిన్ను దేవుని పని కొరకు నడిపించే నీ యొక్క యజమానికి నువ్వు ఏమాత్రం ఎలా ఉంటున్నావు? ఈరోజు నీ పనివాడు ఏం చేస్తున్నాడంటే రాజుగా చేయబోతున్నాడు. ఎవరిని రాజుగా చేయబోతున్నాడు? తన యజమాని. ఆ గాడిదలు కాసుకునేవాడు ఇప్పుడు ఏమవుతాడు? తర్వాత యజమాని చేయటానికి ముందడుగు ఎవరిప్పుడు? తన పనివాడు. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని, నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో మీ బాస్ ఏమైనా బాధపడుతున్నాడేమో, చెప్పుకోలేని వేదనతో ఉన్నాడేమో. కనుక నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. ఆయన విచారిస్తూ ఉన్నాడు. ఆ విచారము నీకు చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుని గురించి చెప్పాలి. అయ్యా, నీకున్న బాధను పోగొట్టేవాడు ఒకడున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ పరిస్థితిని చూసి, నీవు ఏ గాడిదైతే తప్పిపోయిందో, నువ్వు బాధపడుతున్నావో, ఆ సమస్యను తీర్చగలిగిన వాడు ఒకడున్నాడు. ఆ దర్శనము చూడగలిగిన వాడు ఒకడున్నాడు. ఆయన దేవుని యొక్క భక్తుడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఒక సేవకుడు గురించి చెప్తున్నాడు. ఒక సేవకుడు ఉన్నాడు. నీకున్న పరిస్థితిని మార్చడానికి దేవుడితో మధ్యవర్తి ఒకడున్నాడు. కనుక నువ్వు ఆయన దగ్గరికి వెళ్దామని ఏం చేస్తున్నాడు? మార్గాన్ని చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని మందిరానికి వెళ్తున్న నీవు ఏ యజమాని ద్వారా నువ్వు కడుపు నింపుకుంటున్నావో ఆ యజమానికి దేవుని మార్గాన్ని చూపిస్తున్నావా? ఈ రాత్రి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీవు ఇంటిలో ఉండనీయకుండా నీకు ఏదో పని చెప్పి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్య బిడ్డలను పోషించడానికి దారి చూపుతున్న నీ యజమాని కష్టంలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? స్కూల్లో టీచర్స్ అందరూ కొన్ని పాఠాలు చెప్తా ఉంటే, కొంతమంది టీచర్లు బాధపడతా ఉంటే, స్టూడెంట్గా నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు. వాళ్ళు దేవుని ఎరగని వారు. తెలియజేస్తున్నావా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ సౌలుని ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? దేవుని వైపు తిప్పడానికి ఇప్పుడు ఎవరో ఉపయోగపడ్డారు? ఒక పనివాడు. ఎవరో? ఒక పనివాడు. సౌలు కింద పని చేసేవాడు ఇప్పుడు దేవుని గురించి నేర్పిస్తున్నాడు. ఎవరి గురించి నేర్పిస్తున్నాడు? దేవుని గురించి నేర్పిస్తున్నాడు. అలాగే ఒక కుష్టి రోగం నయమాను ఒక పిల్ల తన యజమాని బాధపడతా ఉంటే తట్టుకోలేక దేవుని మార్గం వైపు తిప్పింది. కుష్టివాడైన నయమాను ఒక పిల్ల మాటను విని ఆ యొక్క సోమ్రోను ప్రాంతంలో ఏలియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క దేహం ఎలా అయిపోయింది? పసిపిల్లల దేహంగా మారిపోయింది. నా యజమాని నన్ను ఎత్తుకొచ్చాడు, నా యజమాని నా తల్లిదండ్రుల నుండి వాళ్ళ నుండి దూరం చేశాడని కోపల్లా, అయ్యో నా యజమాని బాధపడుతున్నాడు, నా కడుపు నింపుతున్న నా యజమాని, నాకు బట్టలు ఇస్తున్న నా యజమానురాలతో అంటుంది, ఒకడున్నాడమ్మా యజమానుడు, అయ్యా మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి మధ్యవర్తి ఒకడున్నాడు, ఆయనే సేవకుడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ నీ మందిరములో గురించి నువ్వు చూపిస్తున్నావా? నీ సేవకుడు గురించి చెప్తున్నావా? ఇదిగో మా మందిరంలోకి రండి.
దేవుడికి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మా సేవకుడు ప్రార్థన చేస్తాడు అని నడిపించేవాడిగా ఉంటున్నావా? ఈ రాత్రి దేవుడు నీతోనే నాతోనే అందరితో ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు నీవు నీ భార్య సమృద్ధిగా ఉండటానికి ఒక ఉద్యోగం ఇస్తున్నవాడు బాధల్లో ఉంటే నువ్వేం చేయాలి? అతని గురించి దేవునికి చెప్పాలి. అయ్యా, నేను కూడా ఒకప్పుడు ఇలాగే బాధపడ్డాను, నేను కూడా ఇలాగ అప్పుల సమస్యలో ఇరుక్కుపోయాను, అప్పుల వేదల్లో ఇరుక్కుపోయాను, కానీ నన్ను విడిపించిన దేవుడు అక్కడున్నాడు. ఆ దేవుణ్ణి నీకు పరిచయం చేస్తాను. పరిచయం చేస్తున్నావా? ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ ఎక్కడున్నా సరే దేవుని గురించి పరిచయం చేస్తున్నావా? నీ మంచి కోరే వాళ్ళకు దేవుని గురించి చెప్తున్నావా? ఈ రాత్రి దేవుడు అదే అడుగుతున్నాడు, నా గురించి ప్రచారము చేస్తున్నావా? ఏమంటున్నాడు? నా గురించి ప్రచారము నువ్వు చేస్తున్నావా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ పనివాడు ఏం చేస్తున్నాడు? దేవుని గురించి ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరి గురించి ప్రచారం చేస్తున్నాడు? ఒకడున్నాడు, ఒక సేవకుడికి పరిచయం చేయబోతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థలంలో పనిచేస్తున్నావో నాకు తెలియదు, ఏ ప్రాంతంలో పనిచేస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది ఏంటంటే ఇదే మాట్లాడుతున్నాడు. నీ బాగోగులు కోరుకునే నీ యజమానికి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు బాగోగులు కోరుకునే నీ యజమానికి ఏం చేస్తున్నావు? ఈ రాత్రి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నా గురించి చెప్తున్నావా? నీ భార్య బిడ్డలందరినీ పోషిస్తున్న నీ యజమాని బాధల్లో ఉంటే నువ్వు అలాగే విడిచిపెట్టేస్తావు. దేవుని పిల్లవాడివి కావు. దేవుని గురించి చెప్పాలా? దేవుని గురించి నువ్వు చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే నీవు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఏదో ఉత్తిగా వెళ్ళటం కాదు, నీవు క్రీస్తుని పరిచయం చేసేవాడిగా ఉండాలి, రక్షకుని పరిచయం చేసేవాడిగా ఉండాలి. అయ్యా, ఈ లోకములో ఏదైనా వ్యర్థమే, ఇదిగో నా దేవుడు నీకు శ్రేష్టమైంది ఇస్తాడు అని నువ్వు పరిచయం చేయాలి. ఈ రాత్రి నువ్వు పరిచయం చేస్తున్నావు దేవుణ్ణి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ యొక్క పనివాడు ఏం చేస్తున్నాడంటే సౌలుకు పరిచయం నేర్పిస్తున్నాడు. ఇదిగో ఒక ఏమంటున్నాడు ఇక్కడ 5వ వచనం ద్వారా దేవుడు మాట్లాడు. 6వ వచనం ద్వారా, వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పున ఆ మాట నెరవేరును. నీకున్న సమస్య పోవాలంటే ఆ దైవజనుడు ద్వారా నీకు సాధ్యమవుతుంది, ఆ సేవకుడు ద్వారా నీకు సాధ్యమవుతుంది. నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని నీ మందిరములో గురించి, నీ సేవకుడు గురించి చెప్పేవాడిగా నువ్వు ఉంటున్నావా? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు. మధ్యవర్తిగా ఉన్న సేవకుడు ఉన్నాడు, ఆయన నువ్వు చెప్తున్నావా? ఇదిగో నా స్నేహితుడు బాధల్లో ఉన్నాడయ్యా, నా స్నేహితుడు బాధల్లో ఉన్నాడు, ఆయన కొరకు ప్రార్థన చేయాలని కనీసం ఆ విధంగా అయినా చేస్తున్నావా? చేయట్లేదు. ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే, అయ్యా నీకున్న సమస్యను పోగొట్టే దేవుడు ఉన్నాడు, నీకున్న ఇబ్బందులు పోగొట్టే దేవుడు నీకున్నాడు, నా దేవుడే నీకు తోడుంటాడు అని నువ్వు రుజువు చూపించేవాడిగా ఉండాలి. ఇప్పుడు ఈ గాడిదలు కాసుకునే సౌలు జీవితం ఏమైపోతుంది? 20 లక్షల పైగా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా మారడానికి ఒకే ఒక మెట్టు ఎవరో తెలుసా? తన కింద పని చేసేవాడు. తన కింద పని చేసేవాడు ద్వారా ఇప్పుడు రాజుగా మారబోతున్నాడు ఈ గాడిదలు కాసుకునేవాడు. ఈ రాత్రి దేవుడు అదే అంటున్నాడు. ఆ పనివాడిని బట్టి ఇప్పుడు ఏమవుతున్నాడు సౌలు? ఏమవుతున్నాడు చూద్దాం. అతడు మనకు తెలియజేయనేమని అతని యొద్దకు వెళ్దాము రండి అని చెప్పారు. ఏమంటున్నాడు? వెళ్దాం పదండి అంటున్నాడు. చెప్పడమే కాదు, తీసుకువెళ్తున్నాడు. ఇక్కడ చెప్పేవాడిగా కనపడతలేదు, దేవుని వైపు తీసుకువెళ్తున్నాడు. ఓ పనివాడు దేవుని వైపుకి ఒక యజమాన్ని తీసుకువెళ్తున్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా అలాగే జీవిస్తున్నావా? నీవు ఏ స్థలములో పనిచేస్తున్నావో నీ కొరకు, నీ కుటుంబాన్ని పోషించే, నీకున్న సమృద్ధిగా ఇచ్చే నీ యజమాని,
నువ్వు కూలి పని చేస్తున్నప్పుడు నీ పైన ఉన్నవాడు, అధికారిగా ఉన్నవాడిని నీవు దేవుని వైపు తీసుకొస్తున్నావా? ఈ రాత్రి దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ. వాక్యం విని విడిచిపెట్టేవాడిగా ఉండొద్దు. ఈరోజు వింటమే కాదు, అతడు విన్నాడు, ఆ పనివాడు విన్నాడు, ఇప్పుడు యజమానికి దారి చూపిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీకు దారి చూపిస్తున్నా. అనేక మంది ఈ రోజున నువ్వు దేవుని సన్నిధానానికి ఎలాగొచ్చావంటే దారి చూపిస్తేనే. ఒకప్పుడు నేను ఎలాగో ఉండేవాణ్ణో, లోక ప్రేమల్లో పడిపోయి నిజ ప్రేమ ఏదో తెలియనప్పుడు నాకు దేవుని మార్గాన్ని చూపిన ఒక సిస్టర్ గారు నన్ను దేవుని వైపు నడిపించారు. తర్వాత ఒక బ్రదర్ గారు దేవుడి వైపు నడిపించాడు. ఈరోజు నేను దేవుని తెలుసుకున్నాను, నిజమైన దేవుని ఆరాధిస్తున్నానంటే గల కారణం ఎవరో తెలుసా? ఆ సిస్టర్ గారే. నాకు వదిన అవుతుంది. ఆ సిస్టర్ గారే నన్ను నడిపించారు. ఈరోజు నువ్వు చెప్పగలవా? నువ్వు దేవుని మందిరం ఎలా వస్తున్నావు, దేవుని గురించి ఎలా తెలుసుకుంటున్నావు అంటే కారణం ఎలా తెలుసా? ఆ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు కూడా నేను చెప్పుకుంటాను. ఈరోజు నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నానంటే ఒక సేవకుడు ద్వారానే, ఆ సిస్టర్ గారి ద్వారానే. నిజ దేవుడు తెలియదు నాకు, నా ఆత్మీయ తండ్రి ద్వారానే ఈరోజు నీ వాక్యం నేను బోధించగలుగుతున్నాను. ఆయన నేర్పిన పాఠాల వల్లనే ఈరోజు నేను నేర్చుకోగలుగుతున్నాను. ఆయన చెప్పిన ప్రతి మాట, ప్రతి విషయము, దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా నేను విని ఆ మాటలు జీవించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు నేను వాక్యం చెప్పాలంటే నాకు భయం. ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా పాడాలో తెలియదు, ఏమీ లేదు. కానీ నాకు ప్రోత్సహించిన వారు అనేక మంది సహోదరులు ఉన్నారు. అందుకే ఈరోజు నేను దేవుని వాక్యాన్ని ఇంత బహుమాటంగా యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నానంటే గల కారణం ఎవరో తెలుసా? నా పక్కన అనేక మంది ఉన్నారు. ఈరోజు నేను చెప్పుకుంటున్నాను. మరి నువ్వు చెప్పగలుగుతున్నావు, నువ్వు దేవుని మందిరం ఎలా వచ్చావు? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిన్ను నడిపించాడు. అలాగే ఈరోజు నీ బంధువులు, మిత్రువులు, శత్రువులైన అనేక మంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరు నడిపిస్తారు? నువ్వు కాదా నడిపించేది? నీ యజమాని నడిపించాలా. ఈరోజు నువ్వు ఒక వడ్రంగి పని చేయొచ్చు, పెయింట్ పని చేయొచ్చు, ఏ ఒక కూలి పని చేయొచ్చు. ఆ కూలి పనులు తీసుకెళ్ళిపోయిన నీకు ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానికి నువ్వు దేవుని మార్గాన్ని నేర్పాలా. ఇదిగో నా దేవుడే. ఈరోజు నేను యథార్థంగా ఉన్నానంటే, ఈ విధంగా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానంటే, నాలో చెడుతనం లేకుండా కాపాడుతున్న దేవుడు నాకున్నాడు. నిన్ను కూడా అలాగే జీవింపచేసే దేవుడు నిన్ను పరిచయం చేయాలి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీవు విని విడిచిపెట్టద్దు. అనేక మందికి పంచు, నీ బంధువులను పంచు, నీ స్నేహితులకు పంచు, నిన్ను నిత్యము నీ కడుపు నింపే యజమానులకు పంచి. ఈరోజు నా పనివాడు ఏం చేస్తున్నాడు? సౌలుని రాజుగా చేయబోతున్నాడు. సౌలు రాజుగా చేయడానికి మొదటి మెట్టు ఎవరో తెలుసా? తన కింద పని చేసేవాడే. ఈరోజు నువ్వు దేవుని పనివాడిగా ఉండాల. మన యజమాని ఆయనే. ఆ యజమాని అనేక మంది యజమానులకు పరిచయం చేయాలి. అనేక మందికి పరిచయం చేసేవాడిగా ఉంటే అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి, నిజమైన దేవుని బిడ్డవి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యం చేయకు. పరిచయం చేయి, దేవుని గురించి పరిచయం చేయి. ఏ స్థలములున్నా పరిచయం చేయి, ఏ ప్రాంతములున్నా పరిచయం చేయి. ఎక్కడున్నా సరే దేవుని గురించి నువ్వు పరిచర్య చేయి. ఆయన గురించి నువ్వు చెప్పు. వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాల నుండి విడిపిస్తాయి. దేవుడు నాకున్నాడయ్యా, నీకు కూడా ఉన్నాడు. నిరూపించు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, నిర్లక్ష్యం చేయకు. ఇంత మహా గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టద్దు. దేవుని గురించి ప్రచారం చేయటం అంటే అది ఎంతో మేలు. అది తరతరముల వరకు ఉంటుంది. నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలు గైకొనేవారు అంటున్నాడు. నువ్వు దేవుని మాటలు ఆలోచించి గైకొనేవాడిగా ఉంటే, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, దేవుని పరిచయం చేసేవాడిగా ఉన్నావా? ఈరోజున ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నిన్ను, నన్ను, మన అందరినీ ప్రశ్నిస్తున్నాడు. గొప్ప గొప్ప మేలులు జరుగుతున్నప్పుడు నువ్వు దేవుని సాక్షిగా ఉంటున్నావా? రోగాలమయమైపోతున్నారు. కరోనా కాలం నుండి
అనేక మంది ఇబ్బందులు పడిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నా గురించి పరిచయం చేస్తున్నావా నా కుమారుడా, నా గురించి పరిచయం చేస్తున్నావా నా కుమార్తె, ఒక్కసారి నా గురించి పరిచయం చేయి. కనుక ఈ రాత్రి నువ్వు దేవుని పరిచయం చేసేవాడిగా ఉంటే ఇదిగో గొప్ప మేలులు పొందుకుంటా, ఆశ్చర్యమైన మేలులు పొందుకుంటా. దేవుని పరిచయం చేయి, దేవుని పరిచయం చేయి, నీ పరమ తండ్రిని పరిచయం చేయి. ఈ రాత్రి నువ్వు పరిచయం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతోమంది కుప్పలు కుప్పలుగా కొన్ని లక్షల మంది నాశనమైపోతున్నారు, నరకమని ఊబిలో పడిపోతున్నారు. ఇంకెప్పుడు నువ్వు ఆగేది? ఎప్పుడు దాకా నువ్వు అలాగే ఉంటావు? మందిరానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, విని అలా వచ్చేస్తే ఏం ప్రయోజనం? పరిచయం చేయాలి దేవుని గురించి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు కనుక నేను నా దేవుని గురించి అనేక మందికి చెప్పాలి. ఒకవేళ నువ్వు ఆ యజమాని దగ్గరే ఉండి ఆ యజమానికి నువ్వు దేవుని గురించి చెప్పకపోతే, ఆయన చనిపోతే ఆయన నరకానికి వెళ్తూ ఉండగా ఒకటే అంటాడు. ఏమంటాడో తెలుసా? ఒకటే అంటాడు, అయ్యా నీకు ఎన్నో మార్లు పనులు చూపించాను, ఎన్నో మార్లు కనీసం నీ దేవుని గురించి చెప్పుంటే నేను నరకానికి వెళ్ళేవాడిని కాదేమో. ఈ రాత్రి ఇలాంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. కనుక రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, పరిచయం చేయి, దేవుణ్ణి పరిచయం చేసేవాడిగా ఉండు. రేపు అతను సాక్ష్యం చెప్పేటప్పుడు, అయ్యా నాకు ఈ కుమారుడు ఇలా చెప్పలేదు అని సాక్ష్యం చెప్పేవాడిగా ఉండొద్దు. ఈ రాత్రి దేవుని పరిచయం చేయి. దేవుని మార్గాన్ని అనేక మందికి, నా శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకొని మౌనంగా వెళ్ళిపోమల్లా దేవుడు. ఆయన అన్నది ఏంటో తెలుసా? నా శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటూ నీవు నా గురించి భూదిగాంతాల వరకు, అంటే భూమి అంతమయ్యేంత వరకు నా గురించి చెప్పు అంటున్నాడు. మేలులను ఒక్కడవే పొందుకుంటే సరిపోదు. ఒక జామ చెట్టుకి జామకాయలు కాస్తే అదే తిందో అనేక మందికి పంచిపెట్టింది. నువ్వు కూడా పంచిపెట్టాలి దేవుని గురించి, దేవుడి చేసిన కార్యాల గురించి సాక్షార్థంగా ఉండాలా. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, పరిచయం చే దేవుని పరిచయం చేయకపోతే ఒకరోజు లెక్క అడుగుతాడు దేవుడు. కనుక ఈ రాత్రి దేవుని పరిచయం చేసేవాడుగా, అమ్మా 30 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నాం, 40 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, ఎంతమందిని నా వైపు నడిపించావమ్మని దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఎంతమందిని నా సన్నిధానానికి నడిపించావు? ఎంతమందిని నీవు బాగుపడ్డావు? రోగంగా ఉన్నప్పుడు నేను స్వస్థపరిచాను కనుక ఆ స్వస్థపరిచిన నీవు ఎంతమందిని దేవుని వైపు నడిపించి స్వస్థత కలిగించావు అని అడుగుతాడు. ఏం సమాధానం చెప్తావు? అందుకే ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, వాక్యం వింటున్న మీ హృదయాలు నొచ్చుకున్నా సరే ఇది వాస్తవం, పరిచయం చేయండి దేవుని. ఆ పరమ తండ్రిని పరిచయం చేయండి, ఆ శిలువ యాగాన్ని పరిచయం చేయండి, ప్రాణం పెట్టిన దేవుని పరిచయం చేయండి. ఈరోజు పరిచయం చేయకపోవటం వలన ఎంతమంది నాశనం అయిపోతున్నారు. కనుక దేవుడు ఖచ్చితంగా నీ పట్ల చేసిన మేలు నీ స్నేహితుల పట్ల చేస్తాడు, చేయగలిగిన సమర్థుడు. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట నిర్లక్ష్యం చేయకు బిడ్డ. దేవుని పిల్లలైన మీరు నిర్లక్ష్యం చేయక ఆయన గురించి పరిచయం చేయండి. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.